యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో తీవ్ర ఆరోపణలు, న్యాయం కోసం పోరాటం. వెంచర్ డెవలప్మెంట్ పనుల పేరుతో 30 లక్షలు తీసుకుని పనులు చేయకపోవడమే కాకుండా కులం పేరుతో దూషించి అక్రమంగా నిర్బంధించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి సూరారం యాదగిరి ఈ వ్యవహారంపై ఆలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఆలేరు మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. 6 నెలల క్రితం ఆలేరు మండలం పటేల్ గూడెం గ్రామానికి చెందిన ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి వెంచర్ పనుల కోసం 30 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చినట్లు యాదగిరి తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఒక్క పని కూడా ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు. డబ్బులు అడిగితే డబ్బులివ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ కులం పేరుతో దూషించాడని ఆరోపించారు. అంతేకాదు, గేట్ వేసి కారు తాళాలు తీసుకుని సాయంత్రం వరకు తనను అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. ప్రాణభయంతో అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన తాను ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి ఆలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, అలాగే అడ్వాన్స్గా ఇచ్చిన 30 లక్షలు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ 48 గంటలు గడిచినా ఇప్పటి వరకు అరెస్ట్ జరగకపోవడంపై పోలీసుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. న్యాయం కోసం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు తమ గోడును వినిపిస్తామని తెలిపారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే ACP, RDO కార్యాలయాల ఎదుట ధర్నా తప్పదని యాదగిరి స్పష్టం చేశారు. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. నేను ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడిని. నన్ను కందాడి ప్రకాష్ రెడ్డి అని పటేల్ కూడా వాస్తవ్యుడు మాకు డబ్బులు ఇవ్వాలని నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇచ్చినాం. ఈరోజు FIR కూడా చేసిండ్రు కానీ నిన్న నుంచి 24 గంటలు అయిపోయింది. నా మీద దాడి చేసిన కాంచి 48 గంటలు ఇప్పటికీ పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఆయనను అరెస్ట్ చేయలేదు, కందాడి ప్రకాష్ రెడ్డిని. కాబట్టి మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టినాం. ఈ ధర్నానే లాస్ట్ కాదు. ఈ రోజు కనుక ఆయన అరెస్ట్ చేయకపోతే మేము మాత్రం రేపటి నుంచి MRO ఆఫీసులు, RDO ఆఫీసులు, ACP ఆఫీసులు కూడా ముట్టడించి మా కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. దాంతో పాటు మా MRPS నాయకులు, కుల సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కూడా మాకు తోడుండి మాకు సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటూ మేము ఆయన కానీ అరెస్ట్ చేయాలని మేము పోలీసు వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి పార్టీ అడ్డదండలు, ఎమ్మెల్యే గారిని బదనాం చేస్తున్నాడు. ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, నాకు ఎవరేం పీకలేరు, ఏం చేయలేరు అని చెప్పి మొత్తం తప్పిస్తే తిరుగుతున్నాడు. ఎమ్మెల్యే గారు ప్రజల మనిషి, మొత్తం ఆయన అందరికీ ఎమ్మెల్యే, మొత్తం మా దళితులకు ఎమ్మెల్యే, అందరికీ ప్రజల మనిషి. కాబట్టి ఆయన కందాడి ప్రకాష్ రెడ్డి మాకు ఎమ్మెల్యే ఉండని అనవసరంగా బదనాం చేస్తున్నాడు ఎమ్మెల్యే గారిని. ఎమ్మెల్యే గారు కూడా గ్రహించి ఆయన కూడా మాకు సహకారం చేసి మాకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే గారు తెలుసుకొని, ఎంక్వైరీ తెలుసుకొని మాకు తగు న్యాయం జరిగే విధంగా ఎమ్మెల్యే గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎమ్మెల్యే గారిని కూడా అరెస్ట్ చేయకపోతే మాత్రం రేపు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ పోయి కూడా ఎమ్మెల్యే గారు కూడా కలిసి మా వినతిపత్రం ఇచ్చి మా బాధలని మేము చెప్పుకుంటాం ఎమ్మెల్యే గారిని కూడా. ఎందుకంటే ఆయన కూడా దళితులం అనే మేము అందరం కలిసి ఓట్లేస్తేనే ఈ కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే గారు అయింది. కాబట్టి ఆయన ఆలోచన చేసి మాకు సహాయం చేసి ఆయన చట్టపరంగా శిక్షించాలని పెట్టేసి వీళ్ళను నెట్టేసి తీసుకుపోయి కోళ్ల ఫామ్ దొడ్లో నిర్బంధించినటువంటి వ్యక్తులు వెంటనే చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ పరంగానే నిన్న కేసు పెడితే ఇప్పటిదాకా CI గారు మన ఆలేరు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే వస్తుండు, పిలిపిస్తాము, మాట్లాడతామని చెప్పేసి మరి ఇప్పటిదాకా రాకుంటున్నారు. వాళ్ళను లాబింగ్ చేస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు మన వెంకటరాజు గారు వచ్చారు. వెంకటరాజు గారు మరి వస్తుందని చెప్పేసి మధ్య నుంచి అంటుంది, ఇప్పటిదాకా రాలేదు. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తులు ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య కావచ్చు, ఐలయ్య గారి మరి అండదండలతోని CI గారికి, ACP గారికి అందరికి ఫోన్లు చేయించి మరి వారికి అతనికి రాకుండా మరి ఎమ్మెల్యే గారి అండదండలతోని మరి వెంకటరాజు గారిని పంపించేసి మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ కు రాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి బాధలు తిప్పి కొట్టి చంపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులతో మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్కరించుకోకుండా మరి పెద్ద మనుషుల పిలిచేసి లాబింగ్ చేస్తూ ఎమ్మెల్యే గారి అండదండలతో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వెంకటరాజు గారి అండదండలతో మరి ప్రకాష్ రెడ్డి గారు మరి ఆ విధానం చేస్తున్నారు. కాబట్టి మేము ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాము, ఈ సమస్యను మేము విన్నవించుకుంటాము. అయ్యా పెద్ద అయినా ఈ యొక్క ఆలేరు నియోజకవర్గంలో మరి SC/ST BCల కంటే మీ ఇక్కడ ఉన్నటువంటి అగ్ర కులాల కంటే SC మాదిరి కమ్యూనిటీ ఎక్కువ ఉన్నది. వాళ్ళ ఓట్లతో మీరు ఎక్కువ గెలిచారన్న సంగతి మీరు దృష్టిలో పెట్టుకొని మరి సమాన నిజము, న్యాయం, ధర్మం కాపాడడానికి మీరు ప్రయత్నం చేయాలి. మరి అదే అతన్ని హింసించినటువంటి వ్యక్తుల్ని మరి కందాడి ప్రకాష్ రెడ్డిని, పటేల్ కూడా వాసిని వెంటనే మీరు పిలిపించి మాట్లాడేసి మరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని అతన్ని జైలుకు పంపేంత వరకు మీరు వారికి సహకరించకుండా ఉండవలసిన కోరుకుంటూ మిమ్మల్ని వస్తామని కోరుకుంటూ We demand the immediate arrest of Prakash Reddy. He committed fraud and used castlers.
If the police fail to act, we will escalate our protests across the state. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి సంబంధించిన ప్రత్యేక వార్తా కథనం. మరిన్ని స్థానిక మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. తాజా అప్డేట్స్ వెంటనే మీకు చేరుతాయి.